వాళ్ళని గెలిపించారు కదా ప్రజలు. కాబట్టి మళ్ళీ మమ్మల్ని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తారు. మేము ఏం చెప్పినా జనం నమ్ముతారు. సార్ ఇప్పుడు శ్వేతపత్రం మీరు త్వరగా ఫాలో అయ్యారు. ఇంత థర్డ్ క్లాస్ శ్వేతపత్రాన్ని నా జీవితంలో చూడలేదు. ఇంత థర్డ్ క్లాస్ డిస్కషన్ అసెంబ్లీలో నేను చూడలేదు. అవునా? ఒక ముఖ్యమంత్రి ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడుతుంటే, ఒక హరీష్ రావు గారు మాట్లాడుతుంటే 19 సార్లు మైక్ కట్ చేసి మంత్రులు లేచి డిస్టర్బ్ చేస్తారా అండి? ఆయన 5 నిమిషాలు మాట్లాడనీయలేదు. మీరు ఒకసారి లైవ్ చూడండి, 5 మినిట్స్ కంటిన్యూగా మాట్లాడనీయలేదు. మధ్య మధ్యలో లేచి కొత్త రాగాలు ఎత్తుతారు. ఇదేనా పద్ధతి? అసలు ఇటువంటి థర్డ్ క్లాస్ డిస్కషన్ ఎప్పుడన్నా చూసినాం మనం? కానీ కేసీఆర్ వచ్చినా కూడా పరిస్థితి ఇలానే ఉండేది అసెంబ్లీకి. వెంకట్ ఇప్పుడు ఎవరన్నా ఒక పిచ్చోడు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంటాడు, వానికి హితోపదేశం చేయడానికి ఒక మేధావి పోతాడా? పిచ్చోళ్ళ సభ నడుపుతున్నారు, ఇంకా అలా కేసీఆర్ని ఎందుకు కూర్చోబెట్టాలి? రైట్ రైట్. ఓవరాల్గా ఇవాళ శ్వేతపత్రం చర్చ అంతా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, కొత్త ప్రాజెక్టు కట్టాలనేది నాకు అంతరార్థంగా తెలుస్తుంది. అసలు మేడిగడ్డ కొట్టుకపోవాలనేది కుట్ర. మీ ద్వారా నేను ప్రజలకు చెప్తున్నా, మేడిగడ్డ కొట్టుకపోయేదాకా రేవంత్ రెడ్డి నిపుణుల కమిటీ అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్నది నిపుణుల కమిటీ కోసం. ఈ ప్రభుత్వం కూడా నిపుణుల కమిటీలలో ఎవరిని ఏమన్నది తెలుసా? ఎవరైతే ఈ ప్రాజెక్టులు కట్టిన వాళ్ళ భాగస్తులో వాళ్ళనే ఏమన్నది. అది కాదు వెంకట్ గారు. ఇప్పుడు నిపుణులు అంటే ఎవరు? రైట్. ఇప్పుడు సాగునీటి ఇంజనీర్లు కాదు నిపుణులు. ఒక పియర్ గుంగిపోయిందంటే ఆ భూమిలో ఇసుక ఎందుకు కదిలింది, కింద ఏం పొరలున్నాయి, భూకంపం వచ్చిందా, లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగిందా, ఫ్లడ్స్ ఎఫెక్టా, ఇది చెప్పే వాళ్ళు నిపుణులు. జియోఫిజిసిస్టులు అంటారు. ఎవరు భౌతిక శాస్త్రవేత్తలు. ఎవరిని పంపిల్లు మీరు? మీ నిపుణుల కమిటీ ఫైల్లో రాసిన పేర్లు ఎవరి? ఆ ఫైల్ ఎందుకు మరి సంతకం పెడతలేడు రేవంత్ రెడ్డి? కానీ మీరు జియాలజిస్టులు తర్వాత వీళ్ళని ఎవరి ప్రమేయం లేకుండానే ఓన్గా ప్రాజెక్టు నిర్మించారు. కొంతమంది సలహాలతో చెప్తున్నారు. అట్లుంటే సిడబ్ల్యూసి అనుమతిస్తుందా? ఇప్పుడు సిడబ్ల్యూసి తెరవకుండా జరిగిందా ఇది? ఇప్పుడు వీళ్ళు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు ఏదో నివేదిక ఇచ్చారని చెప్పి చదివి చెప్తున్నారు. వ్యాప్కోస్ కదా మేడిగడ్డను సజెస్ట్ చేసింది. మరి వ్యాప్కోస్ కూడా నమ్మొద్దా? వ్యాప్కోస్ ఎవరి సంస్థ? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా. వ్యాప్కోసే కదా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమన్నది. కేసీఆర్ గారు ఎన్నడన్నా పోయినా మేడిగడ్డకు? ఒక్కసారి 2018లో నేనున్నాను ఆయనతో పాటు. 2018లో ఈ అన్నారము తర్వాత సుందిళ్ళు అన్ని పూర్తయిన తర్వాత మేడిగడ్డ ఎందుకు పెండింగ్ ఉందని చెప్పి వచ్చిండు అక్కడికి. సుబ్రహ్మణ్యం గారు అని ఎల్ఎన్టీ, అప్పుడు ఆ మెగా కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోనే ఎంత టైం పడుతుందని అడిగాడు. అంటే ఒక 9 months పడుతుంది సార్, లేదా 1 year పడుతుంది అంటే. అప్పటి దాదాపుగా స్ట్రక్చర్ అయిపోయింది, చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్తే మీరు చెప్పిన డేట్ నాటి కంప్లీట్ చేయమన్నాడు తప్ప నాకు 3 నెలలు కట్టాడు అని చెప్పలే ఆయన. ఫస్ట్ టైం మేడిగడ్డకు వచ్చాడు ఆయన. ఆయన ఏమన్నా సొంతంగా డిజైన్ చేసిండా? డిజైన్లు ఇచ్చింది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్. వాటిని వాళ్ళు ఏ గైడ్ లైన్స్ అయితే ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం డిజైన్లను రూపొందించింది సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఆ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ను మళ్ళీ అప్రూవ్ చేసింది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్. వాళ్ళు ఏమన్నా తలా తోక లేకుండా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతాడు, ఒక ప్లానే లేదని ఒక ఆయన డాక్టర్ రామచంద్ర నాయక్ అంటాడు, ఒక ప్లానే లేదని అంటాడు. ప్లాన్ లేకుండా ఉంటుందండి అసలు ఇంటికే ఉంటుంది, ఇంకే చిన్న ఇంటికే ప్లాన్ అంటే ఏమైంది? వాళ్ళని కూడా ఏమనద్దు. ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు. కానీ మేడిగడ్డ పనికి రాదు, దాన్ని పక్కన పెట్టడమే ఆప్షన్, అంత మించిన ఆప్షన్ లేదు అంటున్నారు. ఇప్పుడు దాదాపుగా 2019 వర్షాకాలం నుంచి 20లో 21లో 22లో 23లో 4 సంవత్సరాలు, 20, 21, 22, 23 అండ్ 19 కూడా. అంటే 5 సంవత్సరాలు ఫ్లడ్స్ వచ్చినాయి కదా. అసలు చరిత్రలో ఎన్నడూ రాని ఫ్లడ్స్ వచ్చినాయి కదా. అవును. తట్టుకున్నదా తట్టుకోలేదా? మరి ఒక్క బ్లాక్ పోతే మేడిగడ్డ పనికి రాకుండా పోతుందా? ఒక్కటే బ్లాక్ అది పోయింది. ఇంకోటి వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? ఇది ఎవరి సొమ్ము? ఈ దాదాపు 94,00,000 కోట్లు ఖర్చు అయింది. 94,000 కోట్లు ఎవరి డబ్బు? ప్రజల డబ్బు కదా. కేసీఆర్ సొంత డబ్బు, కేసీఆర్ సొంత ప్రాజెక్ట్. అది దాన్ని కాపాడుకోవాల్సిన సో ఎవరిది? ఒకటే వెంకట్, ప్రజలకు అర్థం కావాలి. ఇవాళ ఇద్దరు కలిసి రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపాలని తీర్మానం చేయాలి. పెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఎంతసేపు? అది ప్రగతి భవన్లో తయారైంది.